ఇది చాలా అర్లీ మార్నింగ్ మంచిగా అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది మనం చాలా ట్రీట్ చేసేదానికన్నా కూడా మంచి ఒక ఆయుధం కింద మనం తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఆటోజోమల్ పాలిసిస్టిక్ కిడ్నీ అనేది ఎవ్రీ 1000 బర్త్స్కి ఒకటి అవగానే కనిపించరు. అదేవిధంగా 3rd 4th డికేడ్లో వచ్చాకే ఆ 3rd 4th డికేడ్లో మనం కనుక డయాగ్నోస్ చేసినప్పుడు ఇవన్నీ కూడా అప్పటికే మన నెక్స్ట్ జనరేషన్కి ఈ జీన్స్ వల్ల స్ప్రెడ్ అయి ఉంటుంది. కనీసం అప్పుడైనా మనం తెలుసుకొని ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ని కనుక మనం స్క్రీన్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్కైనా కూడా మనం ఈ డిసీజ్ని లేకుండా చేయొచ్చు. వీళ్ళు ఈ యొక్క ఆటోజోమల్ పాలిసిస్టిక్ కిడ్నీ అనే వాళ్ళు వచ్చినప్పుడు 50% ఆఫ్ దమ్ దే గో ఫర్ డయాలిసిస్. దాన్ని మనం ప్రివెంట్ చేసి మళ్ళా ముందుగా తెలిసినప్పుడు వేరియస్ మెథడ్స్లో ట్రీట్మెంట్స్లో మనం చాలా వరకు ఈ యొక్క ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ని తగ్గించవచ్చు. ఇంకా వేరే మెథడాలజీలో ఇవన్నీ కూడా మనం డిసీజ్ని పూర్తిగా జనరేషన్స్ టు జనరేషన్స్కి స్ప్రెడ్ కాకుండా చూసుకోవచ్చు. దానికి ముఖ్యంగా ఈ అవేర్నెస్లో ఈ సైక్లోథాన్లో చేస్తున్న మన శ్రీకాంత్ అండ్ టీమ్, ఎంటైర్ కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి, all the consultant staff and everybody as participating, and all the people who participated in the cyclothon, I congratulate all of them. Everyone, I think most of the things have been said. It was last year in November when Dr. Srikanth actually saw this Envision PKD clinic. Very proud to say we were Asia's first PKD clinic. We started the awareness program, the registry, where people having doubts also called and clarified, and we successfully were able to diagnose a lot of people at early stages. We were able to give subsidized treatments to them.